పాడ బస్ స్టాండ్ సెంటర్లో గతంలో కూడా స్పీచ్ ఇచ్చాను, కానీ ఈసారి చాలా ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్ దశని మార్చే పిఠాపురం ఎన్నికలు. ఇది మామూలు ఎన్నికలు కాదు. ఒక 25 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కాదు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంత బలమైన రాష్ట్రంగా తయారవుద్ది అనడానికి మొదటి బీజం పిఠాపురంలోనే మొదలవుద్ది. మొదటి బీజం పిఠాపురం. దక్షిణ కాశీ అంటాం. నేను మీకు మాటిస్తున్నా, కీలకమైనవి ఎక్కువ సమయం లేదు కాబట్టి పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు, నేను భారతదేశంలోనే ఏ ఒక్కరూ కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా, ప్రజలు మన్ననలు పొంది, డబ్బు లేకుండా, ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి జనసేన ఈరోజు అందరికీ, ఒకరికి కాదు 5 కోట్ల మంది ఆంధ్రులకి, ఎక్కడ తెలుగువాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన 7 మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు. సాక్షాత్తు మనకి భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండువా వేసుకుని చాలా చెప్పారు, ఇది నేను మీ పార్టీకి అంత మర్యాద ఇస్తున్నానని. దేనికి మర్యాద ఇస్తున్నాం? డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు, జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు, బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నాం. దశాబ్దం ఎవ్వరు కూడా పార్టీని నడపలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. పవన్ కళ్యాణ్ని గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు జనసేనకి ఒక్కరు కాదు. యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా, యూరోప్, మీరు ఏ మూలకెళ్ళండి, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా. మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం అని చూడలా, నా భాష అని చూడలా, నేనేమి చూడలా, మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూసా. చాలా ఆవేదన ఉంది నాకు. నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని, కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు. ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక 12 ఏళ్ల బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలనుందని, ఏ కులం అని తెలియదు నాకు, అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలనుంది. మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత, నేను దాన్ని గర్వంగా ఫీల్ అవ్వను. భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులవి. మీరు ఏమి ఇచ్చినా సరే, దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను, అన్నీ జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, విష్ణువుకి వెళ్ళాలి, 7 కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నా, ఎందుకు స్థాయిని తగ్గించుకొని, బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే 5 కోట్ల మంది ప్రజలు గెలవాలి. అరాచకం రాజ్యాలు వెళుతుంటే, గుండాయిజం రాజ్యాలు వెళుతూ ఉంటే, ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. నేను మీకు చాలాసార్లు అందరికీ చెప్తా ఉన్నా, నాకు ప్రాణ భయం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే 24 గంటలే, మన చాలా సభల్లో కూడా చెప్పాను, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి హారతి ఇచ్చే మనిషికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెల దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి
ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థం అంటే, గ్రామం పచ్చగా కళకళలాడాల్సిన గ్రామం సాగునీరు లేక, తాగునీరు లేక, రోడ్లు లేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, ఆడపడుచులకు జీవనోపాధి కల్పించలేక, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి సమయానికి గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక, పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అధికారుల దాకా టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక, మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలని కోరుకుంటాడు. నా కండం నా రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు, కడుపు మండినోడు తిరుగుబాటు చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల. మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు 8,000 ఎకరాలు మన కాకినాడలోనే ఉంది. ఇంకా ఆ రైతులకి పరిహారం ఇవ్వాల, ఉద్యోగం ప్రామిస్ చేశారు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వాల. నేను మాటిస్తున్నా, కాకినాడ ఎస్సీజెడ్లో ఇక్కడ మన పిఠాపురం యువతకి, కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను. మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను. ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. మన ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది. బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడొక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది రోజు ఇక్కడ. మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం, your neighbors aren't just people, they're billion-dollar brands. And right here in Hyderabad's financial district stands ASBL Loft, offering spacious 3 BHK homes starting at just 1.84 crore rupees. Plus, enjoy a rental income of rupees 85,000. చెప్పాలనిపిస్తా ఉంది. బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడొక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది రోజు ఇక్కడ. మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం, సిద్ధం సిద్ధం. ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టి వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి
మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు 3 పార్టీలు కూటమి అడ్డుకునేందుకు, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు గత 5 ఏళ్లుగా మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతుకు అందుతా ఉన్న భరోసా,